నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై దృష్టి పెట్టండి, అధికారులు సమన్వయంతో పనిచేయండి, సమీక్ష సమావేశంలో సూచించిన జిల్లా కలెక్టర్. ప్రారంభమైన ఇంజనీరింగ్ కళాశాల ఎంపిక కౌన్సిలింగ్, ర్యాంకుల వారీగా అవకాశం కల్పిస్తున్న అధికార గణం, పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థి లోకం. లోక్ అదాలత్ కోర్టును వినియోగించుకోండి, ఫిర్యాదుదారులు తమ కేసులను పరిష్కరించుకోండి, వెల్లడించిన లోక్ అదాలత్ కోర్టు జడ్జి నారాయణ రెడ్డి. కృష్ణా పుష్కరాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో పుష్కరాల పనుల స్థితిగతులపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణా పుష్కరాలలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ కోరారు. పుష్కర ఘాట్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించకుండా పక్కాగా ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా ఖ్యాతిని పెంచాలని కలెక్టర్ కోరారు. So our technicality is there. Execution are just there. Whatever model we are what are the different amenities we are providing? Each department should share. The related department should give the supervisory staff there. In the cloakrooms, okay, boarding facility, lodging facility, okay, communications, electricity. So different service departments will be actively involved in manning the Pushkar Nagar. So all those departmental staff should necessarily be available. Okay? So Pushkar Nagar lo kuda manaku control room pettukuntam. Tappakunda. Ante elaborate arrangement మనం చేస్తున్నాం కాబట్టి around 30,000 people safety is involved there. So we have to have that. So roughly ఏంటంటే transit point in Guntur at Amravati roads we are planning to have around 25 to 30,000 pilgrims. The accommodation for 25 to 30,000. In Amravati we are planning right now around 3 Pushkar Nagars, each with a capacity of 10,000 on an average. So this is the preliminary thinking process, what we are drawing down. And here in Sitanagaram, 5,000 at 3 places. Again 3 Pushkar Nagars, as I told you, 3 places. So it can't take more than that also. 5,000 is also a big number. So probably we might restrict, probably we will plan for 5,000. So I don't know how we go around. So this is about this thing. Therefore we haven't really gone to that material. ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశం కోసం ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ను నేటి నుండి ప్రారంభించామని పాలిటెక్నిక్ కళాశాల కౌన్సిలింగ్ కోఆర్డినేటర్ ఏవి ప్రసాద్ స్పష్టం చేశారు. గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కళాశాలలో 35,000 ర్యాంకు నుంచి 38,000 ర్యాంకు వరకు సాధించిన విద్యార్థులు వెబ్సైట్లోకి వెళ్లి తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆయన అన్నారు. జిల్లాలో 4 హెల్ప్ లైన్ల కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ నెల 18 వరకు ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రసాద్ వెల్లడించారు. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్కి గుంటూరులో ఒక సెంటరు,
మొత్తం గుంటూరులో 4 సెంటర్స్ ఉన్నాయి. అందులో ఇది ఒక సెంటరు. ఇందులో ఎక్స్క్లూజివ్ ఎస్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అన్ని ర్యాంకుల వాళ్ళు, ఓసీ, బీసీ, మిగతా కేటగిరీ వాళ్ళందరూ కూడా ర్యాంకు ప్రకారము ఏ డేట్న వాళ్ళ టర్న్ వస్తుందో ఆ డేట్న వచ్చి సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ సెంటర్లో 35,001 నుంచి 38,750 వరకు ఉన్న ర్యాంకు హోల్డర్స్ అందరూ కూడా ఇక్కడ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటానికి మా కేంద్రానికి విచ్చేశారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మేము ప్రొవైడ్ చేశాము. సాఫీగా కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నది. దీంతో పాటు మొన్న 6th, 7th జరిగిన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ ఈరోజు ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఈరోజు రేపు ఆప్షన్స్ ఇచ్చుకుంటానికి 1 నుంచి 35,000 వరకు ర్యాంక్ హోల్డర్స్ ఈరోజు రేపు ఆప్షన్స్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్లో అయినా కానీ లేకపోతే మా హెల్ప్ లైన్ సెంటర్లో అయినా కానీ ఆప్షన్స్ ఇవ్వడానికి వీలుంటుంది. ఇక్కడికి వస్తే మేము వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. అందువల్ల ఎవరికైనా తెలియలేదు ఎట్లా ఇవ్వాలి ఆప్షన్స్ అనేది ఏదన్నా తెలియకపోయినా కూడా మీరు మా సెంటర్కి వస్తే మా అధికారులు వాళ్ళకి ఎలా ఇవ్వాల్సింది అనేది కూడా చెప్తారు. ఈ సెంటర్లో అన్ని అరేంజ్మెంట్ చేసాం. వర్షం వచ్చినా కూడా టెంట్లు అవి ప్రొవైడ్ చేసాం. తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసాం. సాఫీగా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఈ నెల 11న జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని లోక్ అదాలత్ కోర్టు సీనియర్ సింగిల్ జడ్జి జి లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ అదాలత్ కోర్టు ద్వారా 2 వ్యక్తుల మధ్య రాజీ కుదిర్చి ఇద్దరికి సమన్యాయం చేయటమేనన్నారు. వివాదాన్ని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత తొందరగా కేసును పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ కు రాష్ట్ర లోక్ అదాలత్ జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని, ఆయన సమక్షంలో సాధ్యమైనన్ని కేసులు పరిష్కరిస్తామని లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. బోర్డు లేదు అక్కడ. అదాలత్ సిస్టమ్ అనేది బాగా ఇప్పుడు ప్రజా న్యాయపీఠం లోక్ అదాలత్ అది బాగా ఇప్పుడు అందుబాటులో ఉంది. త్వరితగతిన పార్టీలకు న్యాయం అందించే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. రేపు 11వ తేదీన మనకు జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, వారిని పోర్ట్ఫోలియో జడ్జి అంటారు, వారు సురేష్ కుమార్ ఖయాత్ గారు, వారు దానికి ఆ ప్రోగ్రామ్కి వారు వస్తున్నారు, వారు ఇనాగ్రేట్ చేస్తారు. తర్వాత మనం పబ్లిక్ తెలుసుకోవాల్సింది, ఇంతవరకు కోర్టులో ఇరు పార్టీల మధ్య ఉండే వివాదాన్ని సామరస్యపూర్వకంగా రాజీ ద్వారా పరిష్కరించుకొని వారు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ లోక్ అదాలత్లో ఇరు పార్టీలు కోర్టులో ఈ లోక్ అదాలత్ అంగీకారానికి వచ్చినప్పుడు ఒక అవార్డును పాస్ చేసి, అంటే అవార్డును రాసి వారికి అందజేయడం జరుగుతూ ఉంటుంది. అది తీర్పు నకలుగా ఉంటుంది. దాన్ని ఒకవేళ ఏ పార్టీ అయినా దాన్ని ఉల్లంఘిస్తే దాన్ని సివిల్ కోర్టులో అమలు జరిపి పరిహారాన్ని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మామూలుగా కోర్టులో ఉండే ఈ వాద ప్రతివాదనలు అవేమీ లేకుండా ఇక్కడ ఇరు పార్టీలు రాజీ ద్వారా త్వరగా వారి మధ్య ఉండే వివాదాన్ని పరిష్కరించుకొని బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. మరీ చెప్తున్నాను, 11వ తేదీన, ఈ నెల 11వ తేదీ శనివారం ఇక్కడ లోక్ అదాలత్ ఉదయం 10:10కు మొదలవుతుంది. మన రాష్ట్ర హైకోర్టు జడ్జి సురేష్ కుమార్ ఖయాత్ గారు మరియు గౌరవనీయుల జిల్లా జడ్జి గారు, తదితర జడ్జిలు అందరూ కూడా పాల్గొంటారు. తర్వాత మేము దాదాపు ఒక 8-9 బెంచెస్, లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశాము. ఆ బెంచుల్లో న్యాయాధికారులు, న్యాయవాదులు కూర్చొని అక్కడ ఏ బెంచ్కి అయితే మేము కేసు ఇవ్వడం జరుగుతూ ఉంటుందో ఆ కేసు అన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం అనేది ఉంటుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ను విభజించిన వారు అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.
నవ నిర్మాణ దీక్ష సందర్భంగా మహాసంకల్ప దీక్షను వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు రానియకుండా పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదంతో 2 ఏళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేశామని, ప్రజల శ్రేయస్సు కోసం మరింత వేగంగా ముందుకు సాగుతామని మంత్రి పుల్లారావు అన్నారు. ఎంతో మంది అతిథులు మహానుభావులు అందరికి కూడా పాటించాం. మరి ఆ రోజు నుంచి రాష్ట్రంలో కూడా మన జిల్లా యంత్రాంగం నేటి వరకు కూడా నిర్వహించింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ విధంగా మనం విడిపోవటం ఎవరు కూడా కోరుకోలేదు. ఏకపక్షంగా అశాస్త్రీయ కారణం అనేకమైనటువంటి నష్టాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యల నడుమ మన రాష్ట్రాన్ని మరి విభజించడం అనేటటువంటి జరిగింది. అయినప్పటికీ పర్వాలేదు. అభివృద్ధికి ఈరోజు నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను. ఈ ఏడాది ప్రభుత్వ వ్యయానికి సహకరించి ప్రస్తుత తలసరి ఆదాయం 1,07,000 రూపాయల నుంచి పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మించుకుని వృధాగా సముద్రంలోకి పోయి అందించుకుంటానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి వారి కృషి చేస్తానని మహాసంకల్పం చేస్తున్నాను. డాక్రా మహిళకు మరియు పేద కుటుంబాలకు చేయూతనిచ్చి వారికి నెలకు 10,000 రూపాయలు తక్కువ కాకుండా ఆదాయాన్ని సమకూర్చేందుకు దోహదపడతానని మహాసంకల్పాన్ని నేను చేస్తున్నాను. రాష్ట్రంలో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ల రహదారులు నిర్మాణాలు ఎన్నో త్యాగాలు చేశాం. మనం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, కలిసి ఉంటేనే ఇంకా అభివృద్ధి చెందగలుగుతామని, దేశంలో బలమైన రాష్ట్రంగా ఉంటామని మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు, త్యాగాలు, ధర్నాలు, ఆమరణ దీక్షలు కూడా చేశాం. ఇప్పుడు కూడా కేసుల నుంచి ఇంకా బయటపడలేదు. రైల్వే కేసులు వెంటాడుతూ ఉన్నాయి, ఇతర ధర్నా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్రం వెళ్ళిపోయింది. కసిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతోటి ఈనాడు 2 సంవత్సరాల్లో ఊహించినటువంటి ప్రగతిని మనం సాధించాము. కక్షతో విభజించినటువంటి వాళ్ళు తలదించుకునేటువంటి విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతోటి చాలా తేలికైన పని, బట్ వాళ్ళని గెలవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రజలు నాకు ఓట్లేస్తే వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళని నాకు ఆలోచిస్తాడడం చాలా కష్టమైన పని. ఎందుకంటే నేను 2009లో బెంగళూరు వ్యాపారం చేసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సీట్ ఇవ్వటం, నర్సంపేట పార్లమెంట్కి గెలవటం, 15వ సభ లోక్సభలో అడుగులటం, రాజశేఖర గారు మరణించడం, తర్వాత డిసెంబర్ 9వ తారీఖుని రాష్ట్ర విభజన కోసం చిదంబరం గారు హోంమంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కాడి నుంచి ఈ యొక్క గేమ్ స్టార్ట్ అయింది. అయితే నా జీవితం చాలా జరుగుతున్నటువంటి ఈ సభలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలనుకుంటున్నాం. అందుకోసం ఇవాళ ఆ నిర్మాణంలో మనమంతా కూడా నవనిర్మాణ దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని మనం చేపట్టాం. తర్వాత వ్యవసాయం ఏంటి, నీటిపారుదల ఏంటి, సంక్షేమం ఏంటి, దాని మీద చర్చలు జరిపాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల. చివరిగా 2-3 నిమిషాల్లో నేను ముగిస్తాను, ఎందుకంటే నాకు టైం పెట్టకపోయినా కరెక్ట్గా టైం పాటించాలి, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి. నేను ఒకటే మీకు మనం చేస్తున్నాను, అది నవనిర్మాణం. ఇదేమిటిది? సంకల్పం, మహాసంకల్పం, దృఢ సంకల్పం, ఈరోజు వజ్ర సంకల్పం. అచ్చు తెలుగులో మాట్లాడే
మహాసంకల్పంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రం విడిపోకూడదని సమయంలో చేశారు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళ ఆలోచనకు ఆ రోజున అనుగుణంగా జరగకపోవచ్చు. కానీ జరిగిన దాని గురించి విచారించే కన్నా జరగవలసిన దాని గురించి ఆలోచించడం విన్నాను పెద్దలు చెప్పినప్పుడు దానికి అనుగుణంగా మనం ఇవాళ ఈ QTV న్యూస్లో ఇప్పుడొక విరామం.